హలో ఎవ్రీవన్, నేను మీ గౌతమ్ అవులా అండ్ మీరు చూస్తున్నది తెనాలి వెంకట కవి ఛానల్. అండ్ ఈ రోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అంటే ఇక మీద రెగ్యులర్గా వ్లాగింగ్స్ చేయడానికి ఒక కొత్త గ్యాజెట్ అనేది తెప్పించాను. మీరు ఆల్మోస్ట్ థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ రావడానికి నేనైతే గట్టిగా ట్రై చేస్తున్నాను. మీరు ఎంతో వెయిట్ చేస్తున్న అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. DJI Osmo Pocket 3 ఈ ప్యాకేజ్ అయితే నేను ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. ఓకేనా? ఈ అన్బాక్స్ చేశాక మీకైతే నేను ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. మనం అయితే ఇంకా ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? ఓపెన్ చేసి మనకి ఏమేమి వచ్చాయి ఏంటి అసలు ఆ ప్రోడక్ట్ అనేసి మనం చెక్ చేద్దాం. నేను ఎన్నో డేస్గా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. ఫైనలీ ఈరోజు నా చేతుల్లోకి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ప్యాకింగ్ మొత్తం చాలా స్ట్రాంగ్గా చేశారు. అండ్ ఇది నేను కెనడా నుంచి కానీ యూఎస్ నుంచి కానీ ట్రై చేసాను తెప్పిద్దామని. అంటే మా ఫ్రెండ్ కెనడా నుంచి మన రీసెంట్గా వచ్చాడు. సో మనోడికి నేను ఆల్రెడీ 3-4 months బ్యాక్, 3-4 కాదు 6 months, ఆల్మోస్ట్ 6 months బ్యాక్ చెప్పేశాను తీసుకురమ్మని. తీసుకొస్తాను లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా దానివల్ల మనం ఏంటంటే ఇండియాలోనే కొనాల్సి వచ్చింది ఎక్స్ట్రా అమౌంట్ వేసి. అదే మన కెనడాలో కానీ ఇక్కడ యూఎస్లో కానీ అయితే మనకి 65 to 70 లోపల అయిపోయేది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నాకు 77-78 పడింది ప్రైస్. చాలా గట్టిగా ఉంది ప్యాకింగ్. ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ప్రోడక్ట్ కూడా చాలా సేఫ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ది తెనాలి పేజ్ని చాలా 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 సక్సెస్ఫుల్గా మనకి 100K అయితే తీసుకొచ్చారు తెనాలి పేజ్ ఫాలోవర్స్ అందరు కలిసి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అంటే 100Kకి నేను మీట్ పెడదాం అనుకున్నా కానీ సమ్ రీజన్స్ వల్ల నేను పెట్టలేకపోయాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై. కొద్ది రోజుల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? యా, ఫైనల్లీ బాక్స్ అయితే ఓపెన్ చేసాం. పైన పార్సిల్ది మొత్తం చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. బబుల్ కవర్స్తో పెట్టి సేఫ్టీ బాగా తీసుకున్నారు. సో ఇది నేను హైదరాబాద్ కోటిలో కొన్నాను. సో టోక్యో జపాన్ సెంటర్ అని చెప్పేసి. సో వాళ్ళైతే మంచి ప్రైస్కి ఇస్తున్నారు. 2 days అన్నారు. 2 daysలో మనకి డెలివరీ కూడా చేస్తారు. ఓపెన్ చేసేస్తున్నాం. ఇంకా వీడియోలతో రచ్చ చేసేయాలి. అండ్ యూట్యూబ్లో కూడా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పార్సెల్ అయితే చాలా బాగా బబుల్తో వాటితో చాలా బాగా ప్యాక్ చేశారు. అండ్ లోపల ఏవో ఉన్నాయి, ముందు అవి చూద్దాం. అండ్ ఇదేదో ఉంది చూద్దాం. సో టోక్యో జపాన్ సెంటర్ అని చెప్పి ఇది అనమాట. నేను హైదరాబాద్లో పర్చేస్ చేశాను. అప్రాక్సిమేట్లీ 77 అలా పడింది. ఏమేమి ఉన్నాయో ఇందులో చూద్దాం. ఇవి సంథింగ్ ఇన్స్ట్రక్షన్స్వి. ఓకే, ఇవి మనకు అవసరం లేదు. మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. నాకు చాలా ఎగ్జైట్గా ఉంది ఎలా ఉంటుంది అని. లోపల ప్యాకింగ్ అంతా సేఫ్గానే ఉండేలాగా ఉంది. సో ప్రోడక్ట్కి అయితే ఏం కాదని అనుకుంటున్నా. డెఫినెట్గా మీరైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే మనం Osmo Pocket 3 కొన్నాం కాబట్టి బయటికి వెళ్ళిన జనాల్లో మనం ఇబ్బంది లేకుండా సరే ఈజీగా క్యారీ చేసి మనం కొంచెం షై ఫీల్ అవ్వకుండా వీడియోస్ తీయచ్చు. చాలా గట్టిగా ఉంది. చాలాసేపు పడుతుంది ప్యాకింగ్కే. ఎస్, ఫైనలీ నేను Osmo Pocket 3 బాక్స్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది నేను కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఏంటి అని. ఓకేనా? అండ్ చూసారు కదా క్రియేటర్ కాంబో. చాలా వెయిట్ చేశాను దీనికోసం. ప్యాక్ చేసే వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేశారు. అండ్ ఫస్ట్ మనం దీని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుదాం. ఈ క్రియేటర్ కాంబో సంబంధించి ఏమేమి ఉంటాయి, ఆప్షన్స్ ఏవని. ఓకేనా? అండ్ ఫస్ట్ మనం చూడాల్సింది ఇదనమాట, ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ మనం చదువుదాం ఏమి ఉంటాయని. 1 CMOS సెన్సార్ అనమాట. 1 inch సెన్సార్ ఇది. అండ్ 2 rotatable స్క్రీన్ విత్ ఓరియంటేషన్ కంట్రోల్. అండ్ మనకి హారిజాంటల్గా వస్తుంది, వర్టికల్గా కూడా వస్తుంది. ఓకేనా? ఇది ఓకే.
అండ్ నెక్స్ట్ మనకి 3 యాక్సెస్ గ్లింబల్ మెకానికల్ స్టెబిలైజేషన్ వస్తుంది. మనం ఎంత రన్నింగ్లో వీడియో తీసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే దాని స్టెబిలైజేషన్ అంత బాగుంటుంది. యాక్టివ్ ట్రాక్ 6.0. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నప్పుడు మనకి ఎవరో ఒక పర్సన్ ముందు ఉండాలి మనం రికార్డ్ చేయడానికి అనేది కానీ. సో మనకి అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతుంటే మనకు మళ్ళీ మూవ్ చేసుకోవడానికి కుదరదు. సో ఇది అనుకోండి, ఆస్మో పాకెట్ 3 అనుకోండి, మనం అక్కడ పెట్టేసేసి మనం ఎటు కావాలంటే అటు తిరిగినా సరే అది మనల్ని ట్రాక్ చేస్తుంది. సో మనకి ఈజీగా ఉంటుంది కూడా వీడియో తీయడానికి. అండ్ డీలాగ్ 10-bit, ఇదేంటంటే కలర్ గ్రేడింగ్ అనమాట. అదే ఆటోమేటిక్గా కలర్ గ్రేడ్ చేస్తుంది మనకి వీడియో తీసేటప్పుడు. అండ్ దీని ఇన్బుల్ట్ స్టీరియో రికార్డింగ్ కూడా తీసుకుంటుంది. అండ్ మైక్ కూడా అవసరం లేదు మనకి. ఇలా వీడియో బ్లాగ్ చేసుకునేటప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు, మనకి మైక్ లేకపోయినా సరే బాగా వస్తుందంట సౌండ్. అండ్ నా ప్రిఫరబుల్ అయితే మైక్ పెడితే బెటర్. ఇండోర్లో అయితే ఓకే, కానీ అవుట్ సైడ్ అయితే మైక్ ఉంటే చాలా బాగా వస్తుంది, అంటే కొంచెం నాయిస్ ఉంటుంది కదా. ఇట్స్ పాకెట్ సైజ్, ఫార్మాట్ పౌచ్. అండ్ మనకి చాలా చిన్నగా ఉంటుంది, మన చెయ్యి అంత ఉంటుంది. సో నేనైతే ఇంకా వెయిట్ చేయలేను. కానీ ఇంకొక అవి కూడా ఉన్నాయి, బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేసి అవి కూడా చెప్తున్నాను. ఆస్మో పాకెట్ 3 గింబల్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన ప్రొటెక్టివ్ కవర్ ఒకటి ఉంటుంది, అండ్ DJI Mic 2 ట్రాన్స్మిటర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఆల్రెడీ మైక్ ఇలాంటి ఉంది కదా, మైక్ రీసెంట్గా ఒక DJI Mic 2 కూడా వచ్చింది. అది మనకి సింగిల్దే వస్తుంది అనమాట ఇందులో. ఓకే. అండ్ మనకి ఎక్స్ట్రా హ్యాండిల్ మనకి చిన్న సరిపోతే పెద్దగా కూడా పెట్టుకోవడానికి, కొంచెం హ్యాండ్ గ్రిప్ పట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉండేలా కొంచెం హ్యాండిల్ కూడా పెద్దగా వస్తుంది. సో అదొకటి ఆప్షన్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ హ్యాండిల్, బ్యాటరీ ఉండిద్ది, బ్యాటరీ హ్యాండిల్ టూ ఉంటాయి అనమాట మనకి. సో మినీ ట్రైపాడ్ కూడా ఉంటుంది మనకి, మనం ఎక్కడ స్టాండ్ చేసుకొని మనం వీడియోస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. Type-C PD కేబుల్, Type-C కేబుల్ ఒకటి ఉంటుంది, USB-C కేబుల్. మనకు బ్యాగ్ కూడా ఇస్తారు, అన్ని అందులో ఫిట్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ DJI Mic 2 క్లిప్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అంటే మనకి ఇప్పుడు దీనికి నా మైక్ ఉంది కదా, మైక్ కనుక నేను ఎలా ఫిట్ చేశానంటే మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. సో ఆ మ్యాగ్నెట్ కూడా మనకి వీళ్ళు ఇస్తారనమాట అందులోనే. అండ్ Mic 2 విండ్ స్క్రీన్, మనకి నాయిస్ రాకుండా పైన ఒక ఫ్లఫీగా ఉంటుంది విండ్ది, మెత్తగా. సో అది కూడా అనమాట నాయిస్ చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట. మళ్ళీ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏంటి ఓన్లీ క్రియేటర్ కాంబోలోనే. మళ్ళీ క్రియేటర్ కాంబో కాకుండా ఓన్లీ ఆస్మో పాకెట్ 3లో అయితే మాత్రం మీకు డెఫినెట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఇవన్నీ. ఏవంటే ఎక్స్ట్రా హ్యాండిల్, ఎక్స్ట్రా బ్యాటరీ, ట్రైపాడ్, ఈ DJI Mic 2 ట్రాన్స్మిటర్ అండ్ ఈ వైడ్ యాంగిల్ లెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఏంటంటే జస్ట్ మనకి ఛార్జ్ పెట్టుకోవడానికి కేబుల్ ఒకటి, USB-C కేబుల్ ఒకటి, పాకెట్ 3 ఒకటే ఇస్తారు మనకి. ఇదైతే క్రియేటర్ కాంబో అయితే మనకి చాలా వస్తాయి అనమాట. సో నా సజెషన్ అయితే క్రియేటర్ కాంబో తీసుకోండి మీరు, ఓకేనా. అండ్ వ్లాగింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా వెయిట్ చేయకుండా నేనైతే ప్రోడక్ట్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇట్ సైడ్ ఓపెనింగ్ ఇక్కడ ఉంది, స్టిక్కర్ పీకేస్తే సెట్. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఐఫోన్కి ఒకటి అను దీనికి. ఎస్, ఫైనల్లీ వచ్చేసింది ఆ టైం. ఇంకా మనం లేట్ చేయకుండా పౌచ్ తీసేద్దాం. అండ్ ఇందులో మనకి వారంటీ కార్డు అండ్ దానికి సంబంధించిన యాప్ స్కానర్ ఒకటి, ఇన్స్ట్రక్షన్స్, ఇది దానికి సంబంధించిన పాకెట్ 3 ఇన్స్ట్రక్షన్స్ ఒకటి. సో ఇట్లా ఇది చేయడానికి చాలా ఇచ్చాడు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, మనం చాలా వీడియోస్లో చూసాను నేను ఎలా వాడాలి ఏంటి అని. సో ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏదో ఉంది, ఇది నాకు తెలిసి స్టిక్కర్స్ అనుకుంటా, DJI స్టిక్కర్స్ అనుకుంటా. స్టిక్కర్స్ ఇచ్చారు అతికించడానికి. సో ఇవి మనం తర్వాత లాస్ట్లో చూద్దాం. అండ్ దీంట్లో ఇంకొక బాక్స్ కూడా ఏదో ఉంది, చూద్దాం. నేను చెప్పా చూడండి, ప్రొటెక్టివ్ కేస్ అని ఆస్మో పాకెట్ 3కి. సో ఈ ప్రొటెక్టివ్ కేసులో మనం పాకెట్ 3 పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడ కావాలంటే అక్కడికి. పర్లేదు, చాలా కొంచెం వెయిట్గానే ఉంది, క్వాలిటీగా ప్రొడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనం దీంట్లో వైడ్ యాంగిల్ లెన్స్ మనం ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట. ఈ 2 వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి అను ఇంకోటి బ్లాక్ ప్రో మిస్ట్ అండ్ సంథింగ్ కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. మనం వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ ఒక థర్డ్ పార్టీవి దీనికి సంబంధించిన ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో మనం అవి పెట్టుకొని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ ఫిల్టరింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఇది మనం పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా ఆస్మో పాకెట్ 3 బ్యాగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. ఇంకా లేట్ చేయొద్దు, నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా అని. అండ్ మనం అయితే పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ లాస్ట్లో చూసుకోవచ్చు. అండ్ దీనికి ట్యాగ్ ఒకటి ఇచ్చారు, పౌచ్ చాలా బాగుంది.
మనం ఈజీగా బ్యాగ్లో ల్యాప్టాప్ బ్యాగ్స్లో కానివ్వండి మన ట్రావెల్ బ్యాగ్స్లో కానీ ఈజీ క్యారీ చేసేయచ్చు. ఇది పెద్ద మనకి నాకు తెలిసి పాకెట్లో కూడా పట్టేలాగా ఉంది, చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేసేద్దాం. ఫైనలీ ఎస్, ఇందులో మనకి ఆస్మో పాకెట్ 3 చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, ఓకే కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకో పెద్ద చేతుల వాళ్ళకైతే మనకి కింద గ్రిప్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. ఇదైతే కనుక మనకి ఈజీగా ఉంటుంది వ్లాగింగ్ చేయడానికి. అండ్ దీని మీద మనకి స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ కూడా క్లియర్ చేద్దాం. వావ్. అండ్ ఇది మనం ఆన్ చేద్దాం, ఇట్లా పెట్టి ఇట్లా అంటే మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. రెడీ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయక్కర్లా. మనం సెట్టింగ్స్ ఇవన్నీ మార్చుకుంటే సరిపోతుంది. సెట్టింగ్స్ ఇవన్నీ అని చూడండి, ఇంగ్లీష్, కెమెరా డివైస్ నేమ్ ఆస్మో పాకెట్ 3. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చిందనమాట, ఇది మనల్ని డౌన్లోడ్ చేయమంటుంది యాప్. దీనికి సపరేట్ యాప్ ఉంటుంది, యాప్తో కనెక్ట్ చేయాలి మనం. సో ఇవన్నీ మనం లాస్ట్లో చూద్దాం. నేను దీని ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత నేను చూసి మళ్ళీ మీకు సపరేట్గా ఒక వీడియో కుదిరితే చేస్తాను దీని గురించి ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు అదే మనం ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది చాలా లైట్ వెయిట్ అనమాట, కంఫర్టబుల్గా ఉంది వ్లాగింగ్కి, పెద్ద బరువు అనిపించదు మనం చేస్తుంటే. అండ్ ఇంక ఈ బ్యాగ్లో ఏమి ఉన్నాయి చూద్దాం. ఓకే, డీజే ట్రాన్స్మిటర్ మైక్ ఇచ్చారు, మన దగ్గర ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇది డీజే మైక్ 1, ఇది మైక్ 2లో మనకి ఒకటే ఇది డైరెక్ట్ ట్రాన్స్మిటర్ కూడా ఏముండదు, జస్ట్ మైక్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనకి ఆస్మో పాకెట్ 3 కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్ వచ్చింది, మనదైతే నార్మల్ ఉండేది, ఇదైతే ట్రాన్స్పరెంట్ వచ్చింది ఈ మైక్ డీజే మైక్ 2లో. సో ఇది కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో దీన్ని వాడితే కానీ నాకు తెలీదు ఎంత దీనికన్నా ఇది ఎంత చేంజ్ ఉంది అని. ఓకే, అండ్ మనం ఇవన్నీ రేపు తర్వాత వాడేటప్పుడు తెలుస్తుంది మనకి క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది హ్యాండిల్ గ్రిప్ అనమాట. మనకి చిన్న చేతులు ఉన్నాయనుకోండి అది సరిపోతుంది, కొంచెం పెద్ద హ్యాండ్ అయితే మనం ఇది ఎక్స్ట్రా ట్రైపాడ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట మనకి. అప్పుడు ఆస్మో పాకెట్ 3కి నేను చూపిస్తాను ఆగండి. దీనికి మనం ఈ సైడ్ లాక్స్ ఉంటాయి అన్నమాట, లాక్స్ రిలీజ్ అవుతాయి. ఈ సైడ్ బటన్ నొక్కితే లాక్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు మనం దీన్ని ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. ఇదిగోండి, ఇది ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట, మనకి ఛార్జింగ్ పనికి వస్తుంది, మనకి కొంచెం వీలుగా ఉండడానికి కూడా పనికి వస్తుంది. సో మళ్ళీ మనం దీన్ని నొక్కామంటే లాక్ అయిపోతుంది, లాక్. సో ఇప్పుడు మనకు కొంచెం హ్యాండ్కి కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద చేతులకి అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఇది బ్యాటరీ కూడా అనమాట, మనకి ఇంట్లో కొంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉంటుంది, దీంట్లో ఆల్రెడీ కొంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉంటుంది. సో 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి హ్యాండ్ గ్రిప్గా పనికి వస్తుంది, అండ్ మన బ్యాటరీ దీంట్లో అయిపోతే దీని నుంచి ఛార్జింగ్ మళ్ళీ ఎక్కి మనకి వ్లాగింగ్ వెంటనే స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఇట్స్ కంఫర్టబుల్. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఈ పౌచ్లో చూద్దాం. ఎస్, ఇది ఏంటి అంటే మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నప్పుడు ఏదైనా చేయాలనుకోండి వ్లాగ్, టేబుల్ మీద ఇట్లా పెట్టేసుకొని మనం వీడియో అది ఆన్ చేసుకోవచ్చు. ఇంకెవరు సపోర్ట్ అవసరం. మనం తినేటప్పుడు ఏంటంటే ఇది స్టాండ్ లాగా వర్క్ అవుతుంది, ఆటోమేటిక్గా నిలబడుతుంది ట్రైపాడ్ లాగా, మన వీడియో మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఇదనమాట మనకి ఆస్మో పాకెట్ 3కి. సో దాని వెయిట్ ఇది సరిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో ఇదైతే మనకి గ్రిప్ లాగా పనికి వస్తుంది అనమాట, చిన్నది ఇది. ఇందాకట్లాగే దానిలాగే ఇది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, చిన్నది కాకపోతే కొంచెం. సో అదైతే మాత్రం మనకి గ్రిప్లా పనికి వస్తుంది, అండ్ ఛార్జింగ్ కూడా మనకి పెట్టుకోవచ్చు దాంట్లో. అది బ్యాకప్ ఛార్జింగ్ కూడా పనికి వస్తుంది, బ్యాటరీ అనమాట. సో గ్రిప్లా పనికి వస్తుంది, బ్యాటరీ బ్యాకప్ లాగా కూడా పనికి వస్తుంది. ఇది కొంచెం నార్మల్, దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, జస్ట్ మనం ఫిట్టింగ్ చేసుకుని ఉంటాం అంతే, జస్ట్ కొంచెం గ్రిప్ కోసం. ఇది చిన్నది కాకపోతే. సో ఇవి ఉన్నాయన్నమాట ఆస్మో పాకెట్ 3లో. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ అన్నీ చూపిస్తాను. నేను వెళ్ళే ప్రతి ప్లేసెస్ డైలీ వ్లాగ్స్ ప్రతిదీ చేస్తాను ది తెనాలి వికట కవి ఛానల్లో. అండ్ మీరైతే తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ది తెనాలి పేజ్ అయితే మంచిగా సపోర్ట్ ఇచ్చారు మీరు అందరు కలిసి. 100K ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది కదా, 107K 108K దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. సో అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందే కనుక మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ యూజ్ అవుతుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో మీకు హెల్ప్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా. అండ్ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక హైదరాబాద్ అబిట్స్లో ఉంది, కోటిలో ఉంది,
వీళ్ళవి బ్రాంచెస్. సో టోక్యో అనమాట. సో మీరైతే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని డీటెయిల్స్ వీళ్ళవి కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఓకేనా? అండ్ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.